ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. కానీ ఓల్డెన్ డేస్‌లో లేవా? ఇప్పుడంటే ఎమోషనల్ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసుకొని కౌన్సిలింగ్స్, కోచెస్ డాక్టర్స్ దగ్గరికి ఎళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఓల్డెన్ డేస్‌లో వీటిని ఎలా సాల్వ్ చేసుకునేవాళ్ళు? ఓల్డెన్ డేస్‌లో కూడా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి. వాళ్ళకు కూడా మోటివేషన్, కౌన్సిలింగ్స్ అన్నీ ఉండేవి. ఎలా? ప్రతి ఒక్కరూ ఉమ్మడి ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్‌తో మన ఫీలింగ్స్‌ని, మన బాధల్ని ఎవరితో షేర్ చేసుకోం. కానీ ఓల్డెన్ డేస్‌లో ఫియర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఉండేది కాదు. ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా, ఏ ఒక్క మనిషి డల్‌గా కూర్చున్నా ఫ్యామిలీ అందరూ ఏం జరిగిందనే విషయం కనుక్కొని తాతమ్మలు, నానమ్మలు, అత్త, పెద్దమ్మ, అమ్మ, పిన్ని ఇలా ప్రతి ఒక్కరూ మోటివేట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు. అమ్మాయి పుట్టి పెద్దయినప్పటి నుంచి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రాబ్లమ్ వస్తే ఎలా ఫేస్ చేయాలి అని గైడ్ చేసేవాళ్ళు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ చేసే విధానాన్ని చూసి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి ఏ ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేయాలో తెలియక సతమతమవుతూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ మనకు తెలియకుండా మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ, అత్తలే పెద్ద గైడ్లు, మోటివేటర్స్ అండ్ కోచెస్ మనకి. జస్ట్ అప్పుడప్పుడు వాళ్ళు చెప్పేది కూడా విందాం. థ్యాంక్ యూ. Follow for more details. Like, share, subscribe and follow for more updates. Mamata Mallam, Emotional Strength Coach for Women.